అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గోల్డ్ లవర్స్ కు బిగ్ అప్డేట్ వచ్చింది. గత 3 రోజులుగా పడుతున్నటువంటి బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పసిడి కొనే వాళ్లకు అనుకూల సమయమా లేక వేచి చూడాల్సిన అవసరం ఉందా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ట్రంప్ డీల్తో స్టాక్ మార్కెట్లు భారీగా పెరిగాయి. ఇన్వెస్టర్లకు ఇప్పుడు మంచి తరుణం అనుకోవచ్చా? ఇదే అంశంపై మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. నాతో పాటు ఈ చర్చలో పాల్గొంటున్నారు మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. సార్తో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సత్యనారాయణ గారు. గుడ్ ఈవినింగ్ సత్యనారాయణ గారు, ఎప్పటి నుంచో ఇండియా వెయిట్ చేస్తున్నటువంటి యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ నిన్న శుభవార్త చెప్పారు. ట్రంప్ ఇది ఖరారైందంటూ కూడా చెప్పారు. కొంత మార్కెట్లో కూడా ఊపు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఇది ఎంతవరకు ఉపయోగం, అలాగే దీనివల్ల సామాన్యులకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏం చెప్తారు? మామూలుగా కాదు. 1 సంవత్సర కాలం నుంచి ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడిగా ఎన్నుకోబడిండో అప్పటి నుంచి ఈ ట్రేడ్ డీల్ మీద అంటే రోజు ఒక ప్రకటన, చర్చలకు రావటం ఇవన్నీ జరిగినాయి. చివరికి ఇప్పుడు ట్రంప్ డీల్ తోటి మనది ఓకే అయింది. ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. మామూలు గుడ్ న్యూస్ కాదు. ఇప్పటి వరకు సంవత్సర కాలం నుంచి మనము ఈ ట్రేడ్ డీల్ కోసం ఎదురు చూస్తూ ఉంటే చివరికి నిన్న ఫైనల్ అయింది రాత్రి. ఈ ఫైనల్ కావడానికి మనం యూరోపియన్ దేశాలతో టైఅప్లు, ఇరాన్ తోటి, వేరే దేశాలతో అన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ వచ్చినాం. అందరితోటి మొన్న జెండా వందనం రోజు కూడా యూరోప్ వాళ్ళతోటి మనం టైఅప్ చేసుకోవడం జరిగింది. ఏది ఎక్స్పోర్ట్స్ కోసం. అయితే ఇన్ని జరిగినాక సంవత్సరం తర్వాత ఇప్పుడు దీని అన్నిటికీ మూల కారణం ఒక అతను ఉన్నాడు, సెర్గియో గోర్. ఈ ట్రేడ్ డీల్ జరగడానికి మెయిన్ రీజన్ ఎవరయ్యా అంటే సెర్గియో గోర్ అని ఒక అతను ఉన్నాడు. ఆయన ఈ ట్రేడ్ డీల్ కి సహకరించింది అనమాట. అతన్ని ఈ డీల్ కి మెయిన్ మూల కారణం అనమాట. ఈ ఏదైతే జరిగిందో మనకి ట్రేడ్ డీలు, ఈ ట్రంప్ ట్రేడ్ డీల్ తోటి మనకి సుంకాలు, టారిఫ్లు ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఏదైతే ఇప్పుడు అంటే ట్రంప్ అనౌన్స్ చేయటం, మన వాళ్ళు కూడా ఓకే అనటం, మన ఏవైతే మన వస్తువులపై 0 సుంకాలు, రష్యా ఏదైతే చమురు ఏదైతే ఉందో అది నిలిపివేతకు వాళ్ళు అంగీకరించడం, మళ్ళీ ట్రంప్ నాకు మోదీ మొదటి నుంచి బాగా ఫ్రెండ్ అని చెప్పటం, మళ్ళీ వీళ్ళిద్దరు ఫోన్ లో మాట్లాడుకోవటం, తర్వాత వాళ్ళు అనౌన్స్ చేయటం, మన వాళ్ళు కూడా అనౌన్స్ చేయటం, ఈ ఏదైతే 25% ఎక్స్ట్రా ఏదైతే సుంకాలు ఉందో అవన్నీ లేవు ఇప్పుడు. తర్వాత ఇక మన తరపున అంటే 140 కోట్ల మంది తరపున అందరూ కృతజ్ఞతలు అని చెప్పారు. కానీ 140 కోట్ల మంది కాదు, మనం 147 కోట్లు ఇప్పుడు మన దేశ జనాభా అయిన తర్వాత ఈ వాణిజ్య ఒప్పందం తోటి ఒక్కసారిగా మన షేర్ మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ అన్ని కూడా భారీగా పెరగడం జరిగింది. ఒక టైంలో 4205 పాయింట్లు ఏది హై రావడం కూడా జరిగింది. 85,871. మళ్ళీ ఇప్పుడు 83,865లో ఉంది. అంటే 85,000 అంటే పైనుంచి ఒక 2,000, ఇప్పుడు ఒక 2,000 అంటే 4,205 పాయింట్లు నుంచి ఇప్పుడు 2,200 ప్లస్ లోనే అయింది. మళ్ళీ బిఎస్సి సెన్సెక్స్ 30 షేర్లు 30 ఇప్పటిదాకా ప్లస్ లోనే ఉన్నాయి. ఒక 2 మాత్రం ఇప్పుడు కొంచెం మైనస్ లోకి వెళ్ళి 28 షేర్లు ప్లస్ లోనే ఉండటం జరిగింది. ఓవరాల్ గా నిఫ్టీ వచ్చి 639 పాయింట్లు ప్లస్ లో ఉన్నాయి. 2,070 అంటే నిఫ్టీ 50 639 పాయింట్లు 25,727. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 20,270కి 83,739. ఇలా ప్రతి సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్ అయితే ఇవాళ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోవడం జరిగింది. నిఫ్టీ 50, ఐటీ, మిడ్ క్యాప్, ఒక్క మిడ్ క్యాప్ లో నిఫ్టీ 200, నిఫ్టీ 100 అన్ని పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది ఇవాళ. అయితే మనకి ఇంకొంచెం దగ్గర అయితే సత్యనారాయణ గారు, ఈ డీల్ వల్ల మెయిన్ గా ఎక్కువగా లాభపడే సెక్టార్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఐటీ లాభపడుతుందా, ఫార్మా లాభపడుతుందా, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లాభపడతాయి? ఏ సెక్టార్ కి ఎక్కువ లాభం ఉందంటే ఏం చెప్తారు? ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ అన్ని కూడా టెక్స్టైల్ లాంటివి, ఫార్మా లాంటివి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఇవన్నీ పాజిటివ్ లోనే ఉన్నాయి. వాళ్ళన్నీ కూడా అంటే సోలార్ అనుకోండి, సీ ఫుడ్ అనుకోండి, డిఫెన్స్ అనుకోండి, కన్స్యూమర్ అనుకోండి, తర్వాత ఇండస్ట్రియల్ అనుకోండి, ఫార్మా, ఐటీ, బ్యాంకులు, ఒక సెక్టార్ కాదు, ఆటో, కెమికల్స్, టెక్స్టైల్స్, ఏవైతే మనం టాప్ ఉండి ఎక్స్పోర్ట్ చేసే అన్ని సెక్టార్లు, అన్ని కంపెనీలు. అందుకనే ఉదయము నిఫ్టీ గానీ, బిఎస్సి సెన్సెక్స్ గానీ టోటల్ ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కూడా పాజిటివ్ లోనే ఓపెన్ అవడం జరిగింది. ఇవాళ క్లోజింగ్ వరకు కూడా 86,159 ఆల్ టైమ్ హై. 85,871 వరకు వచ్చింది వాళ్ళ పొద్దున. 85,871, 86,159 అంటే అదొక 160,
ఇది ఒక 130, 290 పాయింట్లు ఆల్ టైమ్ హైక్ మళ్ళీ దగ్గరకు వచ్చింది. 290 పాయింట్లు కనుకుంటే మళ్ళీ ఆల్ టైమ్ హై రీచ్ అయ్యేది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఈ రోజు ఆల్ టైమ్ హైకి రీచ్ అవడం జరిగిపోయింది. అంటే ఏం జరిగింది? ఒక విధంగా కాదు, సుంకాలు టారిఫ్లు ఈ మధ్య కాలంలో ఈ సుంకాలు టారిఫ్లు ఒక సంవత్సర కాలం నుంచి మన షేర్ మార్కెట్ ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మటం, రూపాయి బలహీన పట్టడం, ఎఫ్ఐలు అమ్మేటప్పటికి మనకి ఫారిన్ కరెన్సీ అంటే వెళ్ళిపోవటం, అంటే మన ఫారిన్ కరెన్సీ రాకపోవటం, దాంతో మన రూపాయి పడిపోయింది అనేది వార్త. దీంతో ఎఫ్ఐలు కంటిన్యూగా అమ్మటం, దీంతో షేర్ మార్కెట్ తగ్గిపోవటం, అంతా గోల్డ్ సిల్వర్ కి కన్వర్ట్ కావటం, ఈ గోల్డ్ సిల్వర్ కమోడిటీస్ లో ఏ రోజుకి ఆ రోజు పెరగటం, ఈ ఈక్విటీ మార్కెట్ తగ్గిపోవటం, ఒక్కసారిగా భూతం ఇచ్చినట్టు అయిపోయింది. రాత్రి తెల్లారేపాటికి ట్రేడ్ డీల్ అయింది అని ఎప్పుడైతే వార్త వచ్చిందో అంటే బడ్జెట్ అయిపోయింది, ఈవెంట్స్ లేవు మనకి. బడ్జెట్ ఈవెంట్ అనుకోండి, Q3 రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ తోటి ఈ అంతర్జాతీయంగా మనం ఇక ఒక విధమైన అనమాట, అంటే ఈ ట్రేడ్ డీల్ వల్ల ఏం జరుగుతుంది, ఎవరైతే అంటే దీనికి మొత్తానికి సెర్గియో గోర్ అనే అతను దానికి కీలకంగా మన కోసం ప్రయత్నం చేసిండు అనేది వార్త. అంటే మన భారత అమెరికా వాణిజ్య ఒప్పందాల్లో ఈ సంవత్సర కాలం నుంచి ఈ ట్రంప్ కు మనకు విభేదాలు అనుకోండి, లేకపోతే ట్రేడ్ డీల్ చేయకపోవటం, వాళ్ళు లేదు అనటం, మనం ఏదైనా దేశంతో అనగానే 500% సుంకం వేస్తాం అనటం, లేకపోతే 25 నుంచి 50% సుంకం వేస్తాం అనటం, అంటే మనం ఏమి అనకుండా మెదలకుండా ఊపోవటం, మనం వేరే దేశాలతో ఎక్స్పోర్ట్ చేయటం, లేకపోతే ఇంకో దేశాలతో యూరోపియన్ అని ఇరాన్ అని వాళ్ళతో చేస్తే మళ్ళీ ఇరాన్ తో నువ్వు చేస్తున్నావు కాబట్టి మళ్ళీ ఇరాన్ తో టైఅప్ ఉన్నటువంటి అన్ని అనటం, చివరికి ఈ ఎవరైతే ఈ సెర్గియో గోర్ ఉన్నాడో అతను ఈ ట్రేడ్ డీల్ వల్ల ఇప్పుడు దాకా సత్యనారాయణ గారు మనం రూపాయి విలువ పడిపోతూ ఉండడం మాత్రమే చూస్తాం. ఏంటి ఈ ట్రేడ్ డీల్ ఖరారైన నేపథ్యంలో రూపాయి విలువ ఏమైనా పెరుగుతుందా? ఇది పెరుగుతూ ఉండడం కూడా ఎగుమతిదారులకు కొంత నష్టం అనేటటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అది నిజమంటారా? కాదు, ఆల్రెడీ రూపాయి పెరగడం జరిగింది. డాలర్ కంటే కూడా అంటే ఈ రోజు బౌన్స్ బ్యాక్ అయింది. ఎక్స్పోర్ట్స్ వల్ల మనకి మళ్ళీ ఫారెన్ కరెన్సీ వస్తుంది కాబట్టి ఇంకా రూపాయి బలోపేతం అవుతుంది. దానివల్ల ఇంకా వేరే విధంగా ఆలోచించక్కర్లే. డాలర్ అమెరికాలో స్ట్రాంగ్ అయింది, ఓకే. మనకి ఎంత స్ట్రాంగ్ అయినా మన రూపాయి బలపడితే డాలర్ ముందు మనకేం కాదు. అది డాలర్ ఎంత స్ట్రాంగ్ అయినా మన రూపాయి బలపడితే ఆటోమేటిక్ గా మనకి డాలర్ రూపీ కన్వర్షన్ ఏదైతే ఉందో అది మొన్నటి వరకు 100 రూపాయలు కూడా రీచ్ అవుతుందని చెప్పారు. 100 రూపాయలు రీచ్ అవుతుంది అన్నదల్ల ఒక్కసారికి ఈ రోజు బాగా తగ్గిపోవడం కూడా అంటే రూపాయి బలోపేతం అవడం జరిగింది డాలర్ కు దీనికి. ఇకపోతే ఈ ట్రంప్ టారిఫ్లు ఇవన్నీ కూడా సెర్గియో గోర్ అనే అతని పేరు బాగా ముఖ్యంగా వినపడుతుంది. అతను ట్రంప్ కు బాగా దగ్గర ఉన్నటువంటి అతని ఫేవర్ అన్నమాట. ఎవరు? ఈ సెర్గియో గోర్ అనేది. అతను అంత చాలా చిన్న ఏజ్, 39 ఏళ్ళు అతనికి. ఆయన ట్రంప్ పరిపాలనా విభాగంలో ఆయన మెయిన్ కీ పొజిషన్ అన్నమాట. అతను రష్యా నుంచి వాళ్ళ తాతల వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అక్కడనే 1990లోనే అమెరికాకు వలస రావడం జరిగింది గోర్ కుటుంబం. అప్పటి నుంచి వీళ్ళు అంటే రష్యా మూలాలు, ఈ సెర్గియో గోర్ అనే అతను రష్యా మూలాలు ఇప్పుడు అమెరికాలో స్థిరపడడం జరిగింది. ఈ విషయంలో ఏదైతే మన ఇండియాకు అమెరికాకు చేయడంలో అతను చాలా కీలక పాత్ర వహించిండు అనేది న్యూస్. ఇకపోతే ఇక మళ్ళీ మన దాంట్లోకి వచ్చేద్దాం. ఇక ఏది గోల్డ్ సిల్వర్. ఎప్పుడైతే ఈ గోల్డ్ సిల్వర్ ఉందో ఆటోమేటిక్ గా బౌన్స్ బ్యాక్ అవడం జరిగింది. గోల్డ్లోకి వెళ్లే ముందు సత్యనారాయణ గారు చిన్న పాయింట్ దీనికి సంబంధించి రీసెంట్ గానే మనం ఈయూతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం. ఇప్పుడు యుఎస్ తో కూడా ఖరారైంది. ఈ రెండు కలిపి ఇండియాకి ఏ రకమైనటువంటి మంచి ముందుకు తీసుకెళ్లబోతున్నాయి ఇండియా అనుకోవాలి? మామూలు కాదు. ఇప్పటికే మన ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా కానీ ఏదో ఒక గొడవ ఉంటది. ఉదాహరణకి రష్యా ఉక్రెయిన్ అనుకోండి, గాజా ఇజ్రాయెల్ అంటారు, చైనా తైవాన్ అంటారు, లేకపోతే ఇప్పుడు అమెరికాలో ఏదో ఒకటి ఏ దేశంతో ఎక్కడో ఒక దగ్గర గొడవలు ఉన్నాయి. కానీ ఒక్క మన దేశమే ఎటువంటి లేకుండా అంటే ఆర్థికంగా మనం సపోర్ట్ తీసుకుంటాం. ఈ ట్రేడ్ డీల్ సంవత్సర కాలం నుంచి. కానీ ఇప్పుడు ఇంకా మళ్ళీ మార్కెట్స్ ఆల్ టైమ్ హైకి వెళ్తుంది, మన రూపాయి బలోపేతం అవుతుంది. ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు మనం అమెరికాకే కాదు యూరోప్ కి చేస్తాము, ఇంకా మిగతా దేశాలతోటి ఏదైతే ఈ సంవత్సర కాలం నుంచి మనం టైఅప్ చేసుకున్నామో అవన్నీ మళ్ళీ పెరుగుతాయి కదా. మనకి ఇంకా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ పెరుగుతుంది. మొన్న బడ్జెట్ లో ఏవైతే అలొకేషన్ జరిగినాయో ఆ సెక్టార్లు అన్ని మళ్ళీ పెరుగుతాయి.
ఏవైతే ఎక్స్పోర్ట్స్ అనుకోండి, ఎలక్ట్రిషన్ జరిగినాయి అనుకోండి, డిఫెన్స్ అనుకోండి, ఇంకోటి ఇప్పుడు యూరోప్ కి మనం ఎక్స్పోర్ట్ చేయాలి, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి. అంతకుముందు సంవత్సరం నుంచి ఏవైతే డీల్స్ చేసుకున్నాం ఆ దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే ఫారెన్ కరెన్సీ ఏదైతే ఉందో మనకి మామూలుగా రాదు. అంటే ఇంపోర్ట్స్ ఎప్పుడైతే తగ్గి ఎక్స్పోర్ట్స్ కనుక పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మన రూపాయి బలోపేతం అవుతుంది. రెండోది మన ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే బయటికి పోతాయో మనకి ఫారెన్ కరెన్సీ ఎప్పుడైతే ఉందో ఆర్థికంగా ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా చూసినా ఈ ట్రేడ్ డీల్ అనేది ఏదైతే ఉందో సంవత్సర కాలం నుంచి ఊరించి ఇప్పుడు మామూలు గుడ్ న్యూస్ కాదు ఇది. అంటే అంత మంచి గుడ్ న్యూస్ అనమాట. ఎప్పుడు గెలిచేది. అందుకనే ఒక్కసారిగా ఈ మన షేర్ మార్కెట్ ఏదైతే ఉందో 4200 పాయింట్లు పైకెళ్ళి 2000 పైన 2072.67 ప్లస్ లో క్లోజ్ అవడం జరిగింది. రైట్. మీరు ఇందాక ప్రస్తావించినట్టే గోల్డ్ విషయానికి వస్తే, ఎందుకంటే వ్యూయర్స్ అంతా కూడా దానికోసమే ఎక్కువగా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పడుతుంది, పెరుగుతుంది, లేస్తుంది, అసలు ఏం జరుగుతుందో సామాన్యుడికి అయితే ఈ బంగారం వెండి ధరల్లో అసలు అర్థం కావట్లేదు. కొనాలా వద్దా, ఏం చేయాలి, ఏంటి, అసలు ఎంతకాలం పెరుగుతుంది, ఒకసారి పెరిగి సడన్ గా ఢమాలమని పడిపోతుందా, ఇలా మొత్తం ఫుల్ కన్ఫ్యూజన్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు సామాన్యుడికి అర్థమయ్యేలా? సత్యనారాయణ గారు ఏం చెప్తారు ఈ బంగారం వెండి గురించి? ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది 3 రోజుల్లో. ఇవాళ మంగళవారం, సోమవారం 18% మైనస్కి వెళ్ళిపోయింది, అంటే లోయర్ సర్క్యూట్. ఆదివారం బడ్జెట్, ఆ రోజు కూడా 18% లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది. శుక్రవారం కూడా లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది. శుక్రవారం, ఆదివారం, సోమవారం 3 రోజులు లోయర్ సర్క్యూట్కి వెళ్ళేటప్పటికీ ఎవరైతే బయ్యింగ్ లో ఉన్నారో వాళ్ళ మార్జిన్స్ అన్ని క్లోజ్ చేసేసింది సిస్టమ్. ఒకటి. నెంబర్ 2, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ లో ఎప్పుడైతే మార్జిన్లు పెంచడం జరిగిందో మన ఎంసీఎక్స్ లో కూడా మార్జిన్లు పెంచడం జరిగింది. శుక్రవారం లోయర్ సర్క్యూట్ కి వచ్చిన తర్వాత మార్జిన్ షార్ట్ ఫాల్ ఉన్నాయన్నీ కూడా సిస్టమ్ స్క్వేర్ ఆఫ్ చేసింది. ఓకే. మళ్ళీ ఆదివారం లోయర్ సర్క్యూట్ కి వచ్చినాక మళ్ళీ మార్జిన్ షార్ట్ ఫాల్ ఉన్నాయి కూడా సిస్టమ్ క్లోజ్ చేసింది. ఓకే. సోమవారం ఉదయం కూడా మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చినాయి, 18% కి లోయర్ సర్క్యూట్ వచ్చింది. కానీ ఈ షార్ట్ ఫాల్ ఏదైతే ఉందో మార్జిన్ల కంటే ఎక్కువ లాస్ రావడం జరిగింది. ఎగ్జాంపుల్, ఏనో బీనో ఎక్సో వైయో జెడ్డో ఎవరో ఒకళ్ళు 1 కిలో సిల్వర్ కొందామని అనుకుంటే అప్పుడు మార్జిన్ ఉండేది 10%, 20%, 30% మార్జిన్ ఉండేది. మొదట్లో 10% ఉండేది, తర్వాత కొంచెం పెంచడం జరిగింది మార్జిన్లు. తెల్లారేపాటికి మార్జిన్లు పెంచారు. ఈ లాస్ ఏదైతే ఉందో బయింగ్ రేట్ కంటే రేట్ పడిపోయేటప్పటికి 18% లోయర్ సర్క్యూట్ కి వచ్చేటప్పటికి ఇతను ఒరిజినల్ లాస్ ప్లస్ మార్జిన్ ఇంక్రీజ్ చేసిండు. 2 పే చేయలేక ఈ లోయర్ సర్క్యూట్ లో ఏం జరిగింది అంటే ఇది చరిత్రలో రెండోసారి అన్నమాట. ఫస్ట్ సారి జరిగింది ఇటువంటిది ఈవెంట్ 2009 జనవరి 6వ తారీఖు సత్యం కంప్యూటర్ FNOలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఏదైతే ఉందో అప్పుడు జరిగిన ఇష్యూ ఈవెంట్ మళ్ళీ 2009 నుంచి 2026 అంటే 17 ఏళ్ల తర్వాత మళ్ళీ చరిత్ర పునరావృతం అయింది. అది ఓన్లీ గోల్డ్ సిల్వర్ విషయంలో జరిగింది. ఈ గోల్డ్ సిల్వర్ విషయంలో ఏం జరిగింది అంటే ఎప్పుడైతే ఈ మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చిందో, ఒరిజినల్ గా లాస్ వచ్చిందో, ఈ షార్ట్ ఫాల్ మార్జిన్ ఈ అకౌంట్స్ అన్ని వాషౌట్ అయిపోవటం. ఎప్పుడైతే నిన్న ఉదయం 18% లోయర్ సర్క్యూట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, కొంచెం రికవరీ అయింది. ఎప్పుడైతే రికవరీ అంటే ఏంటిదంటే ఈ అమెరికా చైనా మన ఇండియా అమెరికా ఈ ట్రేడ్ డీల్ లో జరుగుతుంది అనమాట. అక్కడి నుంచి ఏమైంది, మళ్ళీ కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది. మన షేర్ మార్కెట్ కూడా బాటం నుంచి రికవరీ అవ్వడం జరిగింది. గోల్డ్ సిల్వర్ కూడా రికవరీ అవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం మనం లైవ్ ఇది టెలికాస్ట్ ఒకటి చేయడం జరిగింది, డిబేట్. ఆ డిబేట్ లో కూడా అప్పటికే అది సపోర్ట్ తీసుకోవడం జరిగింది, పెరగడం జరుగుతుంది, పెరుగుతుందని. అంటే 18% లోయర్ సర్క్యూట్ నుంచి మళ్ళీ పాజిటివ్ లో క్లోజ్ అయింది రాత్రి. అయితే ఎవరెవరైతే ఈ 3 రోజుల నుంచి గోల్డ్ గానీ సిల్వర్ లో గానీ లోయర్ సర్క్యూట్లు వచ్చినాయో వాళ్ళ అమౌంట్లు పోయినాయి, వాళ్ళ పొజిషన్స్ పోయినాయి, చివరికి వాళ్ళు మైనస్ లోకి వెళ్ళిపోయారు. అంటే ఉదాహరణకి ఏంటిది, ఎప్పుడైతే మార్కెట్ రికవరీ అవుతుందో గోల్డ్ సిల్వర్ వాళ్ళ పొజిషన్స్ చూపించాం, ఎందుకంటే వాళ్ళది షార్ట్ ఫాల్ తోటి సిస్టమ్ క్లోజ్ చేసింది. లోయర్ సర్క్యూట్ నుంచి ఎప్పుడైతే కొంచెం రికవరీ అవటం మొదలు పెట్టిందో అక్కడ ఏం జరిగింది, సిస్టమ్ వీళ్ళ పొజిషన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ చేసి బ్యాలెన్స్ ని డెబిట్ లోకి తీసుకెళ్లిపోయింది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అతని అకౌంట్ లో 20,000 30,000 మార్జిన్ ఉంది, 30,000 కంటే ఎక్కువ పడింది. ఎక్కువ పడ్డప్పుడు ఏం జరిగింది, 30,000 పోయి ఎక్కువ పడేటప్పటికి ఆ మైనస్ ఏదైతే ఉందో ఇతనికి బ్యాలెన్స్ డెబిట్ లోకి వెళ్ళిపోయింది. అంటే జనరల్ గా ఏం జరిగింది, సిస్టమ్ లో ఇది సిస్టమ్ మిస్టేకా మరి ఎక్స్చేంజ్ మిస్టేకా అనేది కాదు, ఆ ప్రొసీజర్ అది. ఆ ప్రొసీజర్ లో ఏం జరిగింది,
సపోజ్ ఒక అతను 30,000 పెట్టిండు, సపోజ్ ఒక 5,000 తగ్గింది, వెంబడే ఏం చేయాలి, ఇతను ఆ 5,000 ఫిల్ చేయాలి. అంటే ఒకవేళ ఇంకా తగ్గడం మొదలు పెడితే సిస్టమ్ ఏం చేస్తుంది అంటే నీ 30,000 కంటే మార్జిన్ ఒక 10,000 లాస్ వచ్చింది కాబట్టి నువ్వు మళ్ళీ ఇంకో 10,000 భర్తీ చేయాలి, 30,000 మార్జిన్ మెయింటైన్ చేయాలని చెప్తారు. చేయకపోతే ఇతను డిపాజిట్ చేయకపోతే సిస్టమ్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా నీది లేదు కానీ క్లోజ్ చేసి నీ దగ్గర ఉన్న పైసలు నీ అకౌంట్ కి జమ చేస్తుంది. ఇది జనరల్ గా జరిగే ప్రొసీజర్. ఇదంతా ఇప్పుడు ఎవరైతే ఈ చరిత్ర అని చెప్తున్నానో 2009లో ఎవరైతే షేర్ మార్కెట్ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చేసినో వాళ్ళందరికీ ఇది అనుభవమే. ఇప్పుడు నేను చెప్పేది అది వాళ్ళకి గుర్తొచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇలా జరిగింది అనేది వాళ్ళకి ఒక అంటే ఈవెంట్ అన్నమాట. అప్పుడు జరిగిన ఈవెంట్ మళ్ళీ పునరావృతమైంది. అప్పుడు F&O ఈక్విటీలో జరిగితే ఇప్పుడు కమోడిటీస్ లో జరిగింది ఆ ఈవెంట్. అయితే సత్యనారాయణ గారు, ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ కి ఏది సురక్షితమైనటువంటి పెట్టుబడి, అత్యంత సురక్షితమైనది ప్రెసెంట్ ఉన్నటువంటి సినారియోలో అంటే ఏం చెప్తారు? ఈక్విటీనా, లేకపోతే షేర్సా, బంగారమా? ఏది అత్యంత సురక్షితమైనటువంటి పెట్టుబడి అంటే ఏం చెప్తారు? ముందు ఇది క్లోజ్ చేయని తర్వాత మాట్లాడదాం. ముందు ఇది ఇక్కడ ఏం జరిగింది అంటే సిస్టమ్ లో ఎప్పుడైతే లాస్ వచ్చిందో సిస్టమ్ క్లోజ్ చేయకుండా పరిస్థితి వచ్చింది ఇప్పుడు నిన్న. అంటే సిస్టమ్ నీ దగ్గర ఉన్నటువంటి నీ పైసలు అయిపోయినాయి, నువ్వు మైనస్ లోకి వెళ్లకుండా ఉండటానికి సిస్టమ్ చేస్తుంది. కానీ 18% కూడా దాటి అంటే మైనస్ లోకి వెళ్ళిపోయేటప్పటికి సిస్టమ్ కూడా పనిచేయలేని పరిస్థితికి వచ్చింది. ఎప్పుడైతే సిస్టమ్ మళ్ళీ మామూలుగా అయిందో అప్పుడేమైంది, నీది అమ్మేసింది. అంటే నీ పొజిషన్ బయింగ్ లో ఉంది, అమ్మేసింది. అమ్మేసేటప్పటికి ఏం జరిగింది, మైనస్ లోకి వెళ్ళిపోయింది నీ ఖాతా. నీ మైనస్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు సింపుల్ అనమాట, 2-3 రోజుల్లో వింటారు. ఇప్పటికీ చాలా బ్రోకింగ్ ఫర్ముల్లో కోట్ల రూపాయలు డెబిట్ లోకి వెళ్ళిపోయారు అకౌంట్స్ హోల్డర్స్. అంటే కమోడిటీస్, గోల్డ్, సిల్వర్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో ఈ వారం రోజుల నుంచి అంటే ఈ 3 రోజుల్లోనే ఎవరెవరైతే చేసి అంటే బయింగ్ పొజిషన్ లో ఉన్నారో వాళ్ళ అకౌంట్లన్నీ లక్షల రూపాయలు డెబిట్ లోకి వెళ్ళిపోయినాయి. ఆ లక్షల రూపాయలు వీళ్ళు ఎలా రికవరీ చేస్తారు, ఏం చేస్తారు, వీళ్ళు ఎలా పే చేస్తారు, ఏం చేస్తారు అనేది రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు ఏదైతే జరిగిందో సేమ్ అదే మాదిరి. అంటే ఏంది, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఏం జరుగుతుంది, ఇది కూడా ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ కిందకే వస్తుంది. ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఏం జరుగుతుంది అంటే మార్జిన్ కట్టాలి, మార్జిన్ కంటే లాభం వస్తే మనం తీసుకోవచ్చు, అది మన అకౌంట్ లో జమ అయింది. మైనస్ అయితే మనం ఆ మార్జిన్ మెయింటైన్ చేయాలి. కానీ ఆ మైనస్ వచ్చింది ఏదైతే ఉందో అది పరిధి దాటిపోయింది. అంటే లోయర్ సర్క్యూట్ కి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బయర్స్ ఉండరు, నో బయర్ కిందకి వెళ్ళిపోద్ది. నో బయర్ కి వచ్చినప్పుడు ఈ మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చినప్పుడు సిస్టమ్ అమ్మటానికి ఏదైతే ఉందో అది అమ్ముడు పోవట్లేదు, అంటే తీసుకోవట్లేదు, అంటే నీ కొనడానికి కూడా అది లేదు. అంటే ఎవరు కొనేవాళ్ళు లేనప్పుడు నీ అకౌంట్ లో ఏదైతే ఉందో మళ్ళీ ఫ్రీ అయినప్పుడే అమ్మటం జరిగింది. ఆ అమ్మటం జరిగేటప్పటికి నీ అకౌంట్ లో ఏమైంది, 30,000 కాదు 70,000, 80,000, లక్ష అవన్నీ ఏమైతుంది, మైనస్ లోకి వెళ్ళిపోయింది. అంటే నీ మార్జిన్ పోగా కూడా నువ్వు బకాయి పడిపోయినావు కంపెనీకి, అంటే భారీగా నీ అకౌంట్ లోకి డెబిట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఈక్విటీ మార్కెట్ లో షేర్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచే అది క్లోజ్ చేస్తారు సిస్టమ్. ఎందుకంటే నీ పైసలు నీ షేర్లు ఉన్నాయి కాబట్టి మా దగ్గర, నీ డ్యూ ఉన్నావు కాబట్టి నేను రికవరీ చేసుకుంటా అంటారు. మరి అసలు డెబిట్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాంటి పరిస్థితులు, ఉదాహరణకు ఒక ఫ్రాంచైజీ ఉందనుకోండి. ఈ ఫ్రాంచైజీలో సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్ ఎక్స్కో ఒక ఫ్రాంచైజీ ఉంది, ఆయన దగ్గర ఒక 100-200 ఈ డిమాట్ అకౌంట్లు, ట్రేడింగ్ అకౌంట్లు మార్జిన్ తో ట్రేడ్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ డెబిట్ కనుక వస్తే ఈ డెబిట్ ఎక్కడి నుంచి ఆపుతారు, ఈ ఫ్రాంచైజీ అకౌంట్ ఆపేస్తారు, అంటే అందులోంచి తీసేసుకుంటారు. ఒకవేళ అతన్ని కూడా దాటిపోయింది అనుకోండి, అప్పుడు ఎలా రికవరీ చేయాలి అంటే ఫ్రాంచైజీ డిపాజిట్లు అనుకోండి, ఫ్రాంచైజీ షేర్లు అనుకోండి, ఈ ఫ్రాంచైజీ కంటే కూడా ఎక్కువ డెబిట్లు వచ్చినాయి, ఎలా చేయాలనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అదంతా మళ్ళీ వేరే ఇప్పటికీ చాలా వరకు అందరికి వచ్చి ఉంటాయి డౌట్స్. మరి వేరే ఛానల్స్ కూడా వీటి మీద డిస్కస్ చేస్తూ ఉంటాయో మరి ఏం చేస్తారు, ఇది సిస్టమ్ లో ఫాల్టా? ఎందుకంటే తెల్లారేపాటికి ఇక్కడ ఏం చేసిర్రు, మార్జిన్ పెంచిర్రు, రేట్ తగ్గిపోయింది. అంటే ఇది మనం మార్జిన్ కంటే కూడా ఎక్కువ లాస్ ఒకటి వచ్చింది, ప్లస్ మార్జిన్ పెంచారు. అంటే ఒకవేళ ఎవరైతే మార్జిన్ ఎక్కువ మెయింటైన్ చేసినా ఈ లాస్ మార్జిన్ మెయింటైన్ చేయడం అనేది ఎవరికైనా చాలా 1-2-3 తప్ప మాక్సిమం అంతా కూడా. అందుకనే ఇప్పుడు మళ్ళీ ఎందుకు పెరిగింది, వాళ్ళు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయింది. ఇక ఎంతవరకు ర్యాలీ స్టార్ట్ అయిందంటే ఎక్స్పైరీ డేట్ ఉంది, ఎక్స్పైరీ డేట్ మొత్తం క్లోజ్ అయిపోయింది.
ఎవరు కూడా లేరు. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పైరీ డేట్ కి అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఎవరు బయింగ్ లో లేరు, సెల్లింగ్ లో లేరు. బయింగ్ లో కావాలన్నా సెల్లింగ్ లో చేయాలన్నా కానీ విపరీతమైన మార్జిన్. సెల్లింగ్ చేయడానికి ఇంత పడ్డ తర్వాత ఇక సెల్లింగ్ చేయలేరు. బయింగ్ లో చేయాలంటే విపరీతమైన అంటే మార్జిన్స్ ఎక్కువ పెంచడం జరిగింది. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ పెరగటం మొదలు పెట్టింది. ఇప్పుడు ఎవరికి బెనిఫిట్, ఎవరు కొనాలి, ఎక్కడ కొనాలి అంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఈ ఆపర్చునిటీ కోసం చూస్తారో, అంటే మ్యారేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, అమ్మాయికో అబ్బాయికో ఎవరికైతే అంటే రేపు అవసరం పడుతుంది అని అనుకున్న వాళ్ళు, ఇది డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉండి ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ పెరగడానికి రెడీగా ఉంది అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కమోడిటీస్ లో, ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయకుండా, ఈ మార్జిన్లతో ట్రేడింగ్ చేయకుండా ఉన్న పైసలు పెట్టి మార్కెట్ లో ఫిజికల్ గా గనక కొనుక్కుంటే ఓకే. అంతే తప్ప ఈ ఈ ఈ అంటే మళ్ళీ ఈ గేమ్ లో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎక్కడైనా కానీ అసలు సిస్టమ్ లో లోపాలా లేకపోతే ఎక్స్చేంజ్ లోపాలా అనేది నేను ఇప్పుడు అనట్లేదు. ఎందుకంటే ఆ ప్రొసీజర్ అట్లాంటిది. అంటే ఏంటిది, ఫుల్ అమౌంట్ పే చేయక్కర్లేదు అబ్బా. నువ్వు గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనదలుచుకుంటావు, కిలో సిల్వర్ కొనదలుచుకున్నావా, 5 కేజీలు సిల్వర్ కొనదలుచుకుంటావా, 30 కేజీలు సిల్వర్ కొనదలుచుకుంటావా, లేకపోతే గోల్డ్ 1 గ్రాము కొనుక్కుంటావా, 10 గ్రాములు కొనుక్కుంటావా, 100 గ్రాములు కొనుక్కుంటావా, 8 గోల్డ్ కొనియా 8 గ్రాములు కొనుక్కుంటావా, గోల్డ్ కిలో కొనుక్కుంటావా, కొనుక్కో, ఒక 10% మార్జిన్ పే చేయి అని అంటుంది సిస్టమే. అంటే 10% మార్జిన్ పే చేసి నువ్వు కొనుక్కుంటే 10% కంటే లోపు కనుక లాస్ వస్తే సిస్టమ్ తీసేసేది. ఇది మామూలు రొటీన్ ప్రొసీజర్. కానీ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు జరగంది. నిన్న ఈ 3 రోజులు కంటిన్యూగా 18% పడేటప్పటికి సిల్వర్ కి మొత్తం ఒక్కసారిగా అస్తవ్యస్తం అయిపోయింది. మళ్ళీ ఇది ఈ మిస్టేక్ ని ఇప్పుడు ఊకోరు. అంటే ఎంసెక్స్ వాళ్ళకి ఐడియా వచ్చి ఉంటది, సెబీ వాళ్ళకి ఐడియా వచ్చి ఉంటది, ఎవరెవరైతే మెయిన్ బ్రోకర్లు ఉన్నారో వాళ్ళందరూ, ఫ్రాంచైజీ వాళ్ళందరికీ ఆల్రెడీ వచ్చి ఉంటది. ఎందుకంటే ఈ ఎప్పుడైనా సరే ఇన్వెస్టర్ గానీ క్లయింట్ గానీ వాళ్ళ అకౌంట్ లో పైసలు ఉంటేనే సిస్టమ్ కొంటుంది. పైసలు లేకపోతే ఎంటీఎఫ్ మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ ద్వారా కొంత ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసి అప్పిస్తుంది. ఆ అప్పిచ్చింది కూడా ఏం చేస్తుంది, వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు కాబట్టి ఏదైనా జరిగినా సెక్యూరిటీగా షేర్ ఉంటాయి. కానీ ఈ కమోడిటీస్ లో ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనం కొన్న తర్వాత మార్జిన్ కనుక షార్ట్ ఫాల్ అయితే సిస్టమ్ అమ్ముతుంది. అయితే ఈ మార్జిన్ మెయింటైన్ ఎవరైతే చెయ్యరో అక్కడ ఈ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇప్పుడు సిస్టమ్ కు కూడా లేకుండా అందకుండా పోయింది. ఎందుకు, శుక్రవారం ఫాల్ అయింది, ఓకే, కొంతవరకు వాళ్ళకి మార్జిన్ మెయింటైన్ అవుతుంది. ఎందుకోసం అంటే అప్పటికి ఇంకా స్క్వేర్ ఆఫ్ చేసి అంత రాదు. మళ్ళీ ఆదివారం రోజు కూడా మరి లోయర్ సర్క్యూట్ పోయింది. అక్కడ ఆల్రెడీ కొన్ని అకౌంట్ వాష్ అవుట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఇంక ఓపెన్ అవుతూనే ఉంది. షార్ట్ ఫాల్ తోటి మొత్తం సిస్టమ్ అంతా క్లోజ్ చేసింది. అయితే మళ్ళీ నిన్న ఉదయం జరిగేటప్పుడు ఇక్కడ జరిగింది అనమాట. నిన్న ఉదయం జరిగింది, ఇదంతా నిన్న జరిగింది, నిన్న ఉదయం. రైట్, చెప్పండి. యా, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఓకే, ఇంకేమన్నా మనకి అంటే చివరిగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం 1-2 విషయాలు, అంటే బంగారం కొనాలి అని అనుకున్న వాళ్ళు, ఎందుకంటే ఇందాక మీరు ఆల్రెడీ ప్రస్తావించారు పెళ్లిళ్ళకి సంబంధించి వాటికి సంబంధించి, కాకపోతే ఇన్వెస్ట్ చేయాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఏం చెప్తారు? 1-2 మాటలు ప్లీజ్. ఓకే, ఫిజికల్ గా కొనుక్కోవచ్చు. ఇప్పుడు రైట్ టైం టు ఎంటర్. ఈ సిల్వర్ గానీ గోల్డ్ గానీ 24 క్యారెట్స్. మళ్ళీ ఆర్నమెంట్స్ కొనవద్దు. ఏది గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం సేఫ్, ఎందుకంటే పెరిగితే అమ్ముకోవచ్చు. ఆర్నమెంట్స్ అంటే 25% దాకా మేకింగ్ వేస్టేజ్ అయిపోతుంది. సిల్వర్ బార్లు దొరికితే సిల్వర్ బార్లు కొనుక్కోవచ్చు. సింపుల్ గా కొనుక్కునే టైం ఇది రెడీ టు సపోర్ట్ అనమాట, అంటే బయింగ్ టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.